నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎన్ అనిల్ కుమార్, ఎండి ఇంటర్నల్ మెడిసిన్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, విరించి హాస్పిటల్స్, బంజారా హిల్స్, హైదరాబాద్. సో సార్ మనతో ఉన్నారు కాబట్టి అసలు విటమిన్ డి అనే దాని గురించి, అసలు ఆ విటమిన్ డి అనే లోపం ఏర్పడినప్పుడు మనిషిలో ఏం జరుగుతాయి, అంటే ఎలాంటి చేంజెస్ ఉంటాయి అనే వాటన్నిటి గురించి క్లియర్గా అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఈ మధ్యకాలంలో విటమిన్ డి డెఫిషియన్సీ కూడా, అంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుందని, దానివల్ల కూడా కొంచెం బాడీలో చేంజెస్ వస్తాయని, హెల్త్ పరంగా ఎఫెక్ట్ అవుతుందని వింటూ ఉన్నాం సార్. అసలు విటమిన్ డి లోపం అంటే ఏంటి సార్ అసలు? యాక్చువల్గా ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పుడు ఈ విటమిన్ డి డెఫిషియన్సీ గురించి ప్రజెంట్గా ఎక్కువ ఎందుకు మాట్లాడుతున్నారంటే, జనరల్గా ఇట్ రిలేట్స్ టు కన్ఫైన్స్ టు ద బోన్స్ అండ్ మజిల్ హెల్త్ నార్మల్గా. సో పేషెంట్కి మజిల్ రిలేటెడ్ ఆర్ బోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్ సినారియో ఏంటంటే ట్రెండ్స్లో విటమిన్ డి ఈజ్ రిలేటెడ్ నాట్ ఓన్లీ ద బోన్ అండ్ మజిల్ హెల్త్, ఇట్ ఆల్సో రిలేటెడ్ టు ది ఇన్ఫెక్షన్స్ అండ్ ఇట్ ఆల్సో రిలేటెడ్ ద క్యాన్సర్ అండ్ సమ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండ్ బీపీ అండ్ కార్డియోవాస్కులర్ హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ ఉందని కొత్తగా రీసెంట్గా స్టడీస్ అయితే జరుగుతూ ఉన్నాయి. దాని గురించి కంప్లీట్ ఎవిడెన్స్ అయితే రాలేదు, కానీ దేర్ ఆర్ స్టడీస్ ఆర్ గోయింగ్ ఆన్. There is evidence is going on. So vitamin D is not only confined to these bone health, it is related to multiple problems. So that's why we are discussing this topic today. ఓకే రైట్. యాక్చువల్గా ఏంటంటే ఇది విటమిన్ డి అనేది మామూలుగా మనకి విటమిన్ డి అనేది సన్ ఎక్స్పోజ్ జరిగినప్పుడు స్కిన్లో విటమిన్ డి అనేది ఫామ్ అవుతుంది యాక్చువల్గా. సో ఫామ్ అయిన తర్వాత ఇది కొలికాల్సిఫెరాల్ అంటారు. సో 25 కొలికాల్సిఫెరాల్ అది ఏంటంటే అది నార్మల్గా బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత బ్లడ్లోంచి ఇట్ ఎంటర్స్ ఉంటుంది, లివర్లోకి వెళ్తుంది. లివర్లోకి వెళ్ళిన తర్వాత ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ 25 హైడ్రాక్సీ కొలికాల్సిఫెరాల్ కింద కన్వర్ట్ అవుతుంది. సో 25 హైడ్రాక్సీ కొలికాల్సిఫెరాల్ ఆర్ 25 హైడ్రాక్సీ విటమిన్ డి అంటారు. దాన్నే మనం బయట ల్యాబ్లో టెస్టులు చేస్తాం. మన విటమిన్ డి లెవెల్స్ ఎంత ఉన్నాయి, 25 హైడ్రాక్సీ విటమిన్ డి లెవెల్స్ ఎంత ఉన్నాయి మనం బయట టెస్ట్ చేస్తాం. అది బ్లడ్లోంచి వెళ్ళిన తర్వాత అది ఇట్ ఎంటర్స్ ఇంటూ ద ఫ్రమ్ ద లివర్, ఇట్ ఎంటర్స్ ఇంటూ ద కిడ్నీస్లోకి వెళ్ళిన తర్వాత కిడ్నీస్లో ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మెటబలైజం జరుగుతుంది. మెటబలైజం నుంచి 25 నుంచి 125 హైడ్రాక్సీ విటమిన్ డి కింద ఒకటి మారుతూ ఉంటుంది, ఇంకో అదర్ కాంపోనెంట్స్ కింద మారిపోతుంది. ఫైనల్గా కిడ్నీస్లోంచి ఎక్స్క్రీట్ అయిపోతుంది, యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే అసలు ఈ విటమిన్ డి వల్ల ఇంపార్టెన్స్ ఏంటి? సో విటమిన్ డి ఏం చేస్తుందంటే బాడీలో ఉన్న ఇంటెస్టైన్స్లో మన తిన్న ఫుడ్లో ఉన్న ఫాస్ఫరస్ కానీ కాల్షియం కానీ అబ్జార్ప్షన్ కావాలంటే విటమిన్ కావాలి. సో అబ్జార్ప్షన్ ఆఫ్ ది కాల్షియం అండ్ ఫాస్ఫరస్ బై త్రూ ద ఇంటెస్టైన్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకేనా, నెంబర్ 1. నెంబర్ 2, వాట్ విల్ యూ డూ ఈజ్ థైరాయిడ్ గ్లాండ్స్ అనగా పారాథైరాయిడ్ గ్లాండ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ పారాథైరాయిడ్ గ్లాండ్స్ నుంచి పారాథైరాయిడ్ హార్మోన్ అనేది సెక్రీట్స్ అవుతుంది. ఆ పారాథైరాయిడ్ హార్మోన్ ఏం చేస్తుందంటే రివర్స్ యాక్షన్ ఉంటుంది. అంటే బోన్ దగ్గరికి వెళ్ళి ఆ పారాథైరాయిడ్ హార్మోన్ బోన్లోంచి కాల్షియాన్ని బయటికి లాగేయడం, బోన్ని రిజార్వ్ చేయడం, బోన్ని కెటబలైజం చేసేస్తుంది. అంటే కాల్షియం డిక్రీజ్ అయిపోద్ది బోన్స్లో, అది రివర్స్ యాక్షన్లో పనిచేస్తూ ఉంటుంది. సో అలా రివర్స్ యాక్షన్లో పనిచేయకుండా ఈ విటమిన్ డి వెళ్ళి ఆ పారాథైరాయిడ్ హార్మోన్ సప్రెస్ చేస్తుంది. సో ఓవరాల్గా బాడీలో అబ్జార్ప్షన్ ఒకటి చేస్తుంది, రెండో చోట ఏంటంటే పారాథైరాయిడ్ హార్మోన్ సప్రెస్ చేసి ఆటోమేటిక్గా ఆ బోన్స్ దగ్గర బోన్స్ యొక్క స్ట్రెంత్ని అట్లాగే బిల్డప్ చేస్తూ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ ద థింగ్. దీంతో పాటు ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అడ్వాన్స్ ఏంటంటే సమ్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు మీరు ప్రజెంట్ లాస్ట్ టైం కోవిడ్ సినారియో చూశారు, లేదా ట్యూబర్క్లోసిస్ డిసీజ్ ఉన్నాయి, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. వాటిల్లో the people who are vitamin D deficients are having serious problems and even death. అందుకనే కోవిడ్ టైంలో అందరికీ మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ అందరికీ విటమిన్ డి సప్లిమెంటేషన్ ఇచ్చారు. దోస్ హూ ఆర్ హ్యావింగ్ సప్లిమెంటేషన్ దే హ్యావ్ ఎ గుడ్ రికవరీ. దట్ హ్యాస్ ఎ ప్రూవెన్ ఫ్యాక్ట్. దట్ ఈస్ హ్యాపెండ్ 3-4 years back. It is a proven fact. So vitamin D has a role in infections, especially in the COVID and tuberculosis and other viral infections. Okay. సో విటమిన్ డి సప్లిమెంటేషన్ ఇస్తే ఏముందంటే ఇమ్యూన్ మెకానిజం కూడా కొంచెం బెటర్ అయ్యి బాగా ఫాస్ట్గా పేషెంట్ రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 2, ఇంకా స్టడీస్ ఇంకా ప్రూవ్ కరెక్ట్ డైరెక్ట్ అసోసియేషన్ అయితే లేదు కానీ క్యాన్సర్ రిలేటెడ్గా, కానీ ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఈ బ్రెస్ట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే యాజ్ యూజువల్ క్యాన్సర్ వచ్చిన సందర్భాల్లో వీళ్ళ విటమిన్ డి డెఫిషియన్సీలు కూడా ఉన్నాయని మనకి ప్రూవ్ అవుతుంది. దానికి కంప్లీట్ స్టడీస్ ఇంకా ఎంతవరకు వాటికి రిలేషన్ ఉందనేది మనకి ఇంకా కంప్లీట్ స్టడీస్ అయితే రాలేదు. బట్ దెర్ ఈస్ సమ్ రిలేషన్ విత్ ద క్యాన్సర్ ఆల్సో. And next to cardiovascular health disease, like it is related to the hypertension, it is related to the cardiovascular health also. So anybody having a heart failure or any arrhythmias, అంటే హార్ట్ రేట్ ఎక్కువ కొట్టుకోవడం తక్కువ కొట్టుకోవడం ఇలాంటి arrhythmias ఉన్న వాళ్ళలో కూడా విటమిన్ డి డెఫిషియన్సీ సఫిషియెంట్గా అప్పుడు రీప్లేస్ చేస్తే ద ఛాన్సెస్ ఆఫ్ రికవరీ యాజ్ బికమింగ్ బెటర్. బట్ దెర్ ఆర్ స్టడీస్ ఆర్ గోయింగ్ ఆన్.
ఫర్ ద కంప్లీట్ ఎవిడెన్స్. అంటే ఇప్పుడు విటమిన్ డికిను కాల్షియానికి, విటమిన్ డికిను ఫాస్ఫరస్కి, బోన్ హెల్త్కి, మజిల్ హెల్త్కి అయితే 100% ఎవిడెన్స్ అయితే ఉంది. వీటికి కూడా అంటే ఎక్స్ట్రా బోన్ హెల్త్ గురించి కూడా నౌ ద స్టడీస్ ఆర్ గోయింగ్ ఆన్ స్టడీ. సో విటమిన్ డి ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ in cancer or connective tissue disorders or hypertension, cardiovascular health or any serious infection condition lo, that is more important for the management. Why is what we observe in the hospital. ఓకే That is the సార్. thing. That's why it is much important. సార్ విటమిన్ డి ఎండ నుంచి వస్తుందని అన్నారు. అంటే ఎండలో ఎంతసేపు నించుంటే, అంటే ఎంతసేపు మనం ఎండలో ఉంటే అప్రాక్సిమేట్గా మనకు ఆ విటమిన్ డి వస్తుందంటారు? అంటే ఇప్పుడు ఈ వరల్డ్లో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ క్లైమేట్స్లో ఉంటారు. కొంతమంది కోల్డ్ కంట్రీస్లో ఉంటారు, వాళ్ళకి ఓన్లీ సన్ ఎక్స్పోజ్డ్ ఒకటి మేబీ 3-4 మంత్స్ ఉండొచ్చు. మనకంటే ట్రాపికల్ కంట్రీస్, మనకు మోరలెస్ 360 డేస్లో మోరలెస్ 300 డేస్ వీ హ్యావ్ ఎ గుడ్ సన్ ఉంటుంది. కానీ వీఆర్ నాట్ ఎక్స్పోజ్డ్. బట్ స్టాటిస్టికలీ ఇప్పుడు ఏంటంటే 90% ఆఫ్ ది ఇండియన్స్ హ్యావ్ విటమిన్ డి డెఫిషియన్సీ. మరి మనం రోజు ఎప్పుడు ఎండ ఎక్కువ ఉంటుంది కదా, మరి వై అంటే ఇండియన్స్ ఆర్ నెవర్ ఎక్స్పోజ్డ్ టు దట్ మచ్ టు ద సన్లైట్ టు గెట్ ద విటమిన్ డి. సో 90% ఆఫ్ ది పీపుల్ కింద విటమిన్ డి డెఫిషియన్సీలోనే ఉన్నారు. మనం ఎప్పుడు బయటికి వెళ్ళటం, ఎక్స్పోజ్ అవ్వడం అనేది చాలా తక్కువగా ఉంది. సో మీరు అడిగిన క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 minutes మోర్ ఎట్ ద మిడ్ ఏరియా, మిడ్ టైం అంటే కరెక్ట్గా మధ్యాహ్నం పూట అరౌండ్ 12 o'clock 1 o'clockలో అప్పుడు కనుక ఎక్స్పోజర్ ఉంటే హై ఎక్స్పోజర్ ఉంటుంది యాక్చువల్గా. సో మార్నింగ్ ఉంటే లెస్ ఎక్స్పోజర్ ఉంటుంది. దట్ ఈస్ ద కామన్. సో జనరల్గా అయితే అట్ అరౌండ్ 12 o'clock 11 o'clockకి మీరు కనుక ఒక 40 minutes కనుక ఎండలో ఉంటే 20,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ వచ్చేస్తాయి మీకు జనరల్గా, రఫ్గా. ఇట్ ఈస్ అ రఫ్ క్యాలిక్యులేషన్. సో మినిమం మేమేం చెప్తామంటే యూ హ్యావ్ టు ఎక్స్పోజ్ టు ద సన్ మినిమం డైలీ అబౌట్ 15 to 20 minutes అన్న ఉండండి, దట్ ఈస్ ఎనఫ్ అని చెప్తాం. అలా అని చెప్పి అలా ఎవ్రీబడి ఎండలో నిలబడాలంటే మళ్ళీ దానివల్ల ఫోటో సెన్సిటివిటీ వస్తుంది, మళ్ళీ దానివల్ల స్కిన్ రిలేటెడ్ క్యాన్సర్స్ రావడానికి కూడా అవకాశం. అదే సార్, ఒక మిత్ ఉంది సార్, మామూలుగా పొద్దున వచ్చే ఎండ సాయంత్రం వచ్చే ఎండ హెల్దీ, అండ్ ఆఫ్టర్నూన్ ఎప్పుడైతే 11-12 క్రాస్ అయిందో అది డేంజరస్, ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది అని మిత్ విన్నాం సార్. ఇది నిజమా కాదా? అంటే స్కిన్ రిలేటెడ్ క్యాన్సర్స్ రావడానికి ఇప్పుడు విటమిన్ డి కావాలంటే రోజు ఎండలో నిలబడాలని రూల్ ఏం లేదు. సో ఓన్లీ ఎక్స్పోజర్ ఏదర్ ఈవినింగ్ టైంలో కానీ లేదా మార్నింగ్ టైంలో కానీ అరౌండ్ 9 o'clock or 10 o'clock we ask them everybody to expose over 20 minutes. Number 2, other natural sources of the vitamin D also present. For example, milk లో ఉంటుంది బట్ స్మాల్ క్వాంటిటీస్, ఎగ్స్ yolk-లో, ఎగ్స్ ఎల్లోలో ఉంటుంది. నెంబర్ 3, high fatty fish like salmon fish, these have rich and cheese, these are having high vitamin D content ఉంటుంది. సో వాటిలో సో ఫుడ్ సప్లిమెంటేషన్ తీసుకోవాలి, అలాగే విత్ సన్ ఎక్స్పోజర్ కూడా ఉంటే బెటర్గా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే సార్, అయితే అది మిత్ అయినా సార్ మధ్యాహ్నం ఎండ డేంజరస్ అని? మార్నింగ్ డేంజరస్ అంటే యాక్చువల్గా డెఫినెట్లీ ఇట్ ఈస్ రైట్, బికాస్ డిఫరెంట్ అల్ట్రా వైలెట్ రేస్ వన్ వీఆర్ దేర్ ఎక్స్పోజ్ టు కంటిన్యూస్లీ దెర్ మే బి ఛాన్స్ ఆఫ్ స్కిన్ డెవలపింగ్ స్కిన్ క్యాన్సర్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని దిస్ ఈజ్ నాట్ ద ట్రీట్మెంట్ ఎవ్రీబడి షుడ్ గో 20 minutes అలా ఉండడానికి కాదు. సో కంటిన్యూస్గా హై ఎక్స్పోజర్ ఉండమని చెప్పము. ఓకే సార్, మొత్తంగా ఒక 40 minutes మామూలుగా ఎండ కనుక ఉంటే మనకు విటమిన్ డి 20,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ దాకా వస్తాయి. బట్ జనరలీ వీ సే 20 minutes, 15 to 20 minutes ఈజ్ ఎనఫ్ పర్ డే. ఓకే సార్.